హలో అండి, ఈ వీడియోలో రాగి ఇడ్లీ తయారీ చూద్దాం. దానికోసం ఒక కప్పు రాగులు, హాఫ్ కప్కి పైగా మినుములు తీసుకుని వాటర్ వేసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనిలో రైస్ కానీ అటుకులు కానీ అటువంటివి ఏమీ వాడనవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసిన పిండిని వేరొక బౌల్లో తీసుకుని మూత పెట్టి నైట్ అంతా పులియబెట్టాలి. ఉదయానికి ఈ విధంగా ఈ రాగి పిండి పొంగుతూ చాలా బాగా రెడీ అవుతుంది. దీన్ని స్టీల్ ఇడ్లీ పాత్రలోనైనా పర్లేదు, లేదా నేను చూపిస్తున్నా కదా ఈ ఇడ్లీ పాత్రలోనైనా ఇడ్లీ పర్ఫెక్ట్గానే వస్తుంది. ఈ పిండిని ఇడ్లీగా పెట్టుకుని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వాటిపైన ఈ ప్లేట్స్ అమర్చి 7-10 నిమిషాల పాటు ఇడ్లీ ఉడికించాలి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో ఈ కొలతలతో చేస్తే ఇడ్లీ. ఈ ఇడ్లీకి పల్లీ చట్నీ కంటే కూడా టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.